పేద ప్రజల గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం 57వ డివిజన్ శ్రీనివాస్ మాల్ సెంటర్, 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తుపాకుల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 78వ జయంతి సందర్భంగా డివిజన్ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. తొలిత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆసియాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తనకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండె చప్పుడు అయ్యాడని తెలిపారు. తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో తండ్రి కన్నా ఒక అడుగు ముందుకు వేసి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు మరియు ఇన్ఛార్జ్ అయితే కృష్ణకిషోరు, పిళ్ళ సూరిబాబు, గురుమహంత్ మహేష్, వైసీపీ ముఖ్య నాయకులు మండల సీను, పైడాడ శ్రీనివాసరావు, రుద్రపాటి కుమార్, బత్తుల పాండు, గొలగాని శ్రీనివాసరావు, సునీల్, మధ్య శ్రీనివాసరావు మరియు డివిజన్ వైసీపీ నాయకులు కురిమిన దుర్గారావు, రాము, శ్యాము, పైడిపాటి దుర్గారావు, శ్రీనివాసరెడ్డి, శ్యాము, బుజ్జి, ఆర్కే రెడ్డి, కంపా ప్రసాద్, కిరణ్ కుమార్, మహేష్, పోతిన విజయ్, నాగరాజు, అప్పారావు, శివారెడ్డి, రమణ, త్రినాథ్ రెడ్డి, చంటి, గురుమూర్తి, గణేష్, ఆనంద్, ఎల్లారెడ్డి, చిన్న చిట్టిబాబు, శ్రీనివాసరావు, తాతారెడ్డి, నరసింహ, శివారెడ్డి, రామారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలో కూడా ప్రతి డివిజన్లో కూడా వారి యొక్క జయంతి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 51వ డివిజన్లో మా గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో కూడా చాలా వారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వారి స్నేహితులు అందరూ కలిసి చాలా ఘనంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఈరోజు పేద ప్రజల్లో కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తారు. ఎందుకంటే కష్టం వస్తే చాలు ఆ రోజు నేనున్నా అని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, మానవత్వంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ముందుకొచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరం కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా మేమందరం కోరుకునేది ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలి, వారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకెళ్లాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని మేమందరం కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా అందరం కూడా సంకల్పించుకోవడం జరిగింది. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్లో గురుమూర్తి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాడవాడన జరగడం జరుగుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన ప్రతి ఒక్క కుటుంబంలోన ఆయన ఒక దేవుడిగా చూడటం అన్నది మనం చాలా కుటుంబాల్లో చూసాం. ఎందుకోనంటే ప్రతి ఒక్క విషయంలోన కనీ విని ఎరుగని విధంగా ఈరోజు భారతదేశంలో ఎవ్వరూ ఎక్కడ ఆలోచించిన విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం అన్నది ఉండేది. ఎవరు ఊహించరు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన ఎంత లోతుగా ఆలోచించి ఆ సంక్షేమ పథకాలు ఆ రోజు అమలు చేశారు. ఒక డాక్టర్గా ఆయన ఏ రకంగా ఆలోచించారు, పేషెంట్ల గురించి కానీ, వైద్య విధానం గురించి ఏ రకంగా ఆలోచించి 108 వాహనాలు కానీ, అలాగే గుండె ఆపరేషన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అలాగే పిల్లల చదువు విషయంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి మంచిగా చదవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో పెద్దలకి మాత్రమే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ ఇలాంటి విద్యలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఇందిరమ్మ గృహాలు కానీ, అలాగే ఫంక్షను ఊరికి 10 ఫంక్షన్లు ఉండేవి.
కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానంతో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఊర్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది వృద్ధులకి, అలాగే వితంతువులకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలి అని చెప్పి ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందే విధంగా పెన్షన్ విధానం తీసుకురావడం కానీ ఎన్నో సంస్కరణలు ఆయన చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లోన రాజశేఖర్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయినారు. తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలన ఆయన అదే విధంగా కొనసాగించడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు ట్రాన్స్పరెన్సీగా ప్రజల అకౌంట్లోకే వెళ్ళటం జరిగింది. కానీ మేము జగన్ గారి కన్నా ఇంకొక రూపాయి ఎక్కువే ఇస్తాము అని బూటకపు హామీలు ఇచ్చి ఈరోజు కూటమి పాలన రావటం మనం చూసాం. కానీ సంవత్సర కాలంలోనే ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారన్నది కూడా మనం చూసాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో చూసిన వాళ్ళు, ఇప్పుడు పరిపాలన చూసిన వాళ్ళు, ప్రజలు మా వేలుతో మా కన్ను మేమే పొడుచుకున్నాము అన్న విధానం ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయని తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949లో జన్మించారు. ఈయన జన్మించిన అనంతరం 1982లో ఈయన రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన 1982 ముందు డాక్టర్గా పనిచేస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వైద్య సదుపాయాలని ఆయన దగ్గరుండి చూసుకుంటూ చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తూ అలా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన 2004లో మన ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసే కార్యక్రమాలే కానీ చాలా ఉన్నతమైనవి. ఆయన ఫీజు రిమెంబర్సే కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే ఆయన చేసుకునే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత ఆయనకి ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఎన్నికలైతే 67 సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఆయన తండ్రికి ఇచ్చిన మాటను ముందుకు నడుస్తూ ఒకనప్పుడు శ్రీరాముడు ఆయన తండ్రికి ఇచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేస్తే ఈయన ఆయన తండ్రికి ఇచ్చిన మాటకు 16 నెలలు జైలు శిక్ష చేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన నిలిచిపోయి మహానేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటింట మారుమోగేటట్టు ఆయన పథకాలే కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు వచ్చేటట్టు చేశారు. జై జగన్. Like, subscribe and press the bell icon for new updates.